మరి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా నుండి మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు బొత్స శ్రీవాణి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు కళావతి గారు, మా పార్టీ అధ్యక్షులు పరీక్షితరాజు గారు, మరి సాలూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మరి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజేంద్రనైన నేను, నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి గారు మన పార్వతీపురం మన్యం జిల్లాలోని బామిని మండలంలో పీటీఎం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఎక్కడ నిర్వహించారు, ఏ స్కూల్లో నిర్వహించారు మీరు అందరూ చూస్తుంటారు. సినిమా షూటింగ్ చేసుకుని నిర్వహించారు. ఏదైనా ఒక స్కూల్లో ఆ కార్యక్రమం చేస్తుంటే ఆ స్కూల్లో ఉన్న నోటు పాటలు తెలుస్తుంది. అది ఏ స్కూల్ అంటే కానీ ఆ స్కూల్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారా, చంద్రబాబు నాయుడు గారు కట్టించారా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా అనేది, ఇంకా ఆ స్కూల్కి అవసరం ఏముంటుంది అనేది తెలుస్తుంది. అలా కాకుండా సినిమా షూటింగ్లు పెట్టుకొని ఒక కార్యక్రమం నిర్వహిస్తే దానివల్ల ఈ విద్యా వ్యవస్థకు, విద్యా సంస్థలకు ఒరిగేదేమున్నదని నేను అడుగుతున్నాను. అఖిలేను మీరు వచ్చి ఏం చేస్తున్నారంటాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరికీ తెలుసు. నా ఒక్కడికే కాదు, మీకే కాదు, నాకే కాదు. ఆ విధంగా నిన్న కార్యక్రమం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. అన్ని పత్రికల్లోనూ, అన్ని మీడియాలో కూడా రాశారు వరాలు కురిపించేస్తారు అని. వరాల జల్లు అనేక సమస్యలు కూడా చెప్పారు. అందులో ఒక్క సమస్య మీదైనా ఒక్క వరమైన ప్రకటించారా అని అడుగుతున్నాను. ఒక్క వరమైన ఏనాడో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. వాటికి సంబంధించి ఒక్క వరమైన కురిపించారా అంటున్నాను. మేమేదో చేయలేకపోయినామని, ఈ జిల్లాను అభివృద్ధి చేయలేదని. జిల్లా రావడమే 2022లో వచ్చింది. ఎన్నికలేమో 2024 కూడా జరిగింది. 2 సంవత్సరాలు ఏదైనా జిల్లా అభివృద్ధి చేయగలరా ఎవరైనా? అటువంటి మేము అభివృద్ధి చేయలేదని పత్రికల్లో రాస్తే ఎలా? వాళ్ళు ఏం చేశారో చెప్పాలి లేదు. అందువల్ల కొన్ని విద్యా వ్యవస్థ గురించి నిన్న వచ్చారు. నేను విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇది మెట్టవలస అనే సాలూరు మండలంకు సంబంధించి ఒక స్కూల్ కావాలని మమ్మల్ని అడిగారు. దీన్ని నేను మంజూరు చేయించాను. నేను సాలూరు మండలంలో మంజూరు చేయించిన తర్వాత ఎన్నికలు వచ్చినవి, అక్కడ ఆగిపోయింది. దీన్ని మంజూరు చేయించిన దీని విలువ 16 లక్షల రూపాయలు. కానీ మరి ఈ రోజుకు కూడా ఆ మెట్టవలసలో స్కూల్ అనేది గిరిజన శాఖ మంత్రి గారైన సంజయ్ గారికి కట్టించలేదు. అశోక్ నా వీడియో ఈ రోజుకు కట్టించలేదు సరే కదా. ఆమె ఇచ్చిన హామీలు ఎలాగుంటావంటే, గిరిజన శాఖ మంత్రి గారు చాలా గొప్పగా ఉంటాయి ఆమె చెప్పే మాటలు. ఎన్ని అబద్ధాలు ఆడతారో మరి చెప్పలేము. ఒక్కసారి వినండి. విన్నారు కదా. మరి మేము కట్టించారా అని అడుగుతున్నాను నేను. మా గురించి మాట్లాడుతున్న గిరిజన శాఖ మంత్రి సంజయ్ గారు ఆ ఊరికి స్కూల్ కట్టించారని అడుగుతున్నాను. ఇలాగ అబద్ధాలు చెప్పిన వాళ్ళు మీకు ఈ పదవులు ఉన్నట్టు అర్హురా అని అడుగుతున్నాను నేను. అసలేదు మీకు అర్హత ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ఆ ఊరి స్కూల్ కట్టించలేదు. వారంతటా వాళ్ళే కట్టుకున్నారు స్కూల్. ప్రతి గిరిజన కుటుంబం నుంచి కూడా 2,000, 3,000, 5,000 తీసుకొని స్కూల్ కట్టించుకున్నారు వాళ్ళు. ఆమెకి చేత కాదు, మంజూరు చేయించలేదు. నేను మంజూరు చేయించిన స్కూల్ కూడా నిర్మించలేని పరిస్థితిలో, అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు గిరిజన శాఖ మంత్రి గారు. ఏమో మా గురించి చెప్తారు. 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏం చేశారని. మేము చేసినవే చెప్తున్నాం. అదే కాదు, మరి ఇంకొకటి మక్కువ మండలం అని నగుళ్ళు ఒక విలేజ్ ఉంది, పెద్దవలసని ఒక విలేజ్ ఉన్నది. అక్కడ కూడా నేను పెద్దవలసకి 10 లక్షలు, స్కూల్కి 16 లక్షల రూపాయలు స్కూల్ కోసం మంజూరు చేసాం కదా. ఇదే పెద్దవలస స్కూల్ మక్కువ మండలం స్కూల్లో పట్టుకొని జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, ఈ సంజయ్ గారు అనేక రాద్ధాంతాలు చేశారు కట్టడం లేదని. మరి ఇన్ని 10 లక్షలు శాంక్షన్ చేశారు. 18 నెలలు కావస్తుంది, ఇప్పుడు దాటిపోయింది. ఇప్పుడు
మీరు ఎందుకు కట్టించలేదని అడుగుతాను నేను. స్కూల్ కట్టించాలి కదా, నగులు దెబ్బకడలే కట్టించలేదు, పెద్ద మనుషులే కట్టించలేదు. మీరే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడేది, మీరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది, మీరే మా గురించి మాట్లాడేది. ఇది విద్యా వ్యవస్థ పరిస్థితి రాలేదు. ఇక గిరిజన యూనివర్సిటీ గురించి మీకు తెలుసు. గిరిజన యూనివర్సిటీను సాలూరు నియోజకవర్గం తీసుకొస్తే అక్కడ అవసరం లేదు, ఎస్కోట నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పిన ఈ పెద్ద మనిషి, ఈ గిరిజన శాఖ మంత్రి గారు మమ్మల్ని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో పట్టుబట్టి సాలూరు నియోజకవర్గానికి గిరిజన నియోజకవర్గంలో ఉండాలి, గిరిజన నియోజకవర్గం తీసుకొస్తే వీళ్ళేమో మమ్మల్ని మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు. మరి ఆగస్టు నెలలో, మరి ఆగస్టు 25, 2023లో శంకుస్థాపన చేశారు గిరిజన యూనివర్సిటీ. 561 ఎకరా, 830 కోట్ల రూపాయలు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకి 28 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా ఇంతకుముందు ఎక్కడేం కట్టించారా, చేశారా? మరి ఏది విద్య గురించి మీరు ఏం చెప్తున్నారంటాను, మీరు ఏం చేశారంటాను, దీని గురించి మమ్మల్ని నిందలేస్తారా అంటున్నాను. మీరెంత అబద్ధాలు చెప్పిన వారు భారతదేశం ఇంకెవరుండరేమో. ఆ విధంగా ఉన్నది పరిస్థితి రాలేదు. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, మా వారు చెప్తారు, నేను చెప్తాను. ఇది చూడండి, ఇది టీచర్ల కోసం హామీ ఇచ్చింది సీతంపేటలోను. ఒక్క టీచర్ కూడా ఎవరైతే చేస్తున్నారో ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లు కానీ అవుట్సోర్సింగ్ ఎప్పటికి పర్వాలేదు, ఎవ్వరికి కాదని చెప్పిన మనిషి ఆమె. అది చెప్పారు. చెప్పిన తర్వాత కౌన్సిల్లో ఇదిగోండి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఎమ్మెల్సీ శ్రీనివాసరావు గారిని అడుగుతున్నారు. దాని సమాధానం ఒక్కటి కూడా పోదని చెప్పింది ఆమె. మరి ఈరోజు చేసింది ఏముందండి? ఎవరు చెప్పారు? కౌన్సిల్లో అబద్ధాలు చెప్పిన వాళ్ళు సభా హక్కులు నోటీస్ కూడా ఇవ్వచ్చు. కౌన్సిల్లో అబద్ధాలు చెప్పిన వాళ్ళు సభా హక్కులు నోటీసులు ఇవ్వచ్చు. మరి మా ఎమ్మెల్సీ గారు ఇస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఇలా అబద్ధాలు చెప్పి టీచర్స్, గిరిజన టీచర్స్ను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్నవారు కూడా మోసం చేసిన ఈ పెద్ద మనిషి మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈమె గిరిజన మహిళలను, గిరిజనులకు ఉద్ధరిస్తున్నానని చెప్పుకుంటున్నారండి. ఈ రెండో చూడండి, అక్కడ ఏమి జరిగింది అనేది ప్రజాశక్తి పేపర్ ఎన్నో ఉన్నాయి, కొన్ని తీసుకొచ్చాను నేను. ఇదేమో మొన్న 11వ నెలలోనే రాశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు ఒక పీవీటీజీ పీఓను, అంటే అక్కడ ప్రిన్సిపాల్ను ప్రశాంత్ అని ఒక అమ్మాయిని సస్పెండ్ చేశారు. భారత రాష్ట్రపతి కూడా పీవీటీజే. రాష్ట్రపతి గారు కూడా మీ దగ్గర మనవి చేస్తారు, అమ్మా మీ మంత్రి గారు ఎటువంటి పనులు చేస్తున్నారు చూడండి, మీరు పీవీటీజే. ఈమె కూడా మన సస్పెండ్ చేయించిన ఆమె కూడా పీవీటీజే ప్రశాంత్ అని. ఇంత కక్షకట్టు సంపద చేస్తారా? ఆమె ఏ తప్పు చేసిందని చేశారు. ఆమె చేసిన తప్పుల్లో మీరు చేస్తున్న తప్పులన్నీ చూస్తే మీరు మంత్రి పదవికి అర్హులా అంటాను. మీ దగ్గర ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులు కాదా? నన్ను చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అంతకుముందే 118, 120 మంది అని చెప్పారు. మొన్నేమో పాలకొండ 68 మంది అని చెప్తున్నారు. అంటే అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు మీరే చూడండి. 118, 120 ఎక్కడ, 68 ఎక్కడికి వచ్చారు. మరి పుష్పశ్రీ వారి గారు అడిగారు, వివరాలు ఇవ్వండి, ఏ హాస్పిటల్ జాయిన్ అయ్యారు, ఎప్పుడు చనిపోయారు, క్యాసెట్ ఇవ్వండి. మేము సమాధానం చెప్తాను అడిగారు. ఇంతకుముందు దానికి సమాధానం లేదు. మేము అడిగిన దానికి సమాధానం లేదు. మేము ఉండేటప్పుడు సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగం చనిపోతే ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమం చేయలేనప్పుడు కూడా ప్రైవేటు పరంగా కూడా అక్కడ ఉద్యోగులకు, అధికారులకు చెప్పి వాళ్ళకి 1,00,000, 2 లక్షల రూపాయలు ఇప్పించాము. పోలవరం నియోజకవర్గం ఒక విద్యార్థి చనిపోతే 10 లక్షల రూపాయలు చెక్కు నేను మా అధికారులందరూ కూడా 5-4 ఐఏఎస్ ఆఫీస్కి వెళ్ళి చెక్కు డైరెక్ట్గా ఇచ్చాము. మీరు ఎప్పుడు నాకు చేశారని అడుగుతున్నాను. మీరు మా గురించి అడుగుతారని అడుగుతున్నాను. మీరు మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతానని నేను. ఇదా మీరు చేసే పని? అదేవిధంగా ముందాక అమ్మాయి గురించి అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని కూడా యూనియన్ల వారు కూడా కోరుతున్నారు. ఈ విధంగా మరి ఈమె మమ్మల్ని గురించి మాట్లాడతారు, ఏముండే అసలు. ఇక బియ్యం గురించి చూడండి, 100 ఖర్చు పెడితే ఉచిత బియ్యం. ఇది ఈనాడే సాక్షి పేపర్కి, సాక్షిలో కూడా ఉంది, కానీ ఈనాడే చూపిస్తున్నాను. మొత్తం జిల్లా అంతటి కూడా రాసిన పేపర్, ఒక దగ్గర కాదు అసలు. ఇది సాలూరు, కొమరాడ, సీతంపేట, కురుపాము, గుమ్మనెక్స్పురం అంతటికి కూడా. మేము ఇంతకుముందు ఏం చేసామంటే ఎక్కడైనా గిరిజన ప్రాంతంలోని బళ్ళు వెళ్ళకపోతామంటే జీసీసీ వాళ్ళకి పిలిపించి మాకు రేట్లు సరిపోతే ప్రత్యేకమైన ఒక జీవో తీసుకొచ్చాను నేను. ఇక డిఎంఓ నుండి అడగండి, ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి సాలూరు మండలం మొత్తం కొండల మీదకి అయితేనేమి, కరడవలసని అక్కడికైతేనేమి,
దగ్గర ఉన్న డిపోలకు ఇవ్వడం కానీ వాహనాలు వెళ్ళేటట్టుగా చేశాం. అంటే గిరిజనులు కూడా ఈ విధంగా బాధపడతారు. ఈమె గిరిజన మంత్రిగా ఉచిత బియ్యాన్ని కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ గిరిజన మంత్రి గారేమో మమ్మల్ని విమర్శిస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఆయన కాలు కోటికి కూడా సరిపోరు, వీళ్ళు విమర్శిస్తారనమాట. ఆమె విమర్శించిన విధంగా మేము ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి మాట్లాడేమో అవి ఎంత వరస్ట్గా మాట్లాడితే మీకు ఎంతకు తెలుసు, ఎంత చండాలంగా మాట్లాడితే మీకు తెలుసు. ఆమె ఓడిన భాష మేము మాట్లాడలేము. మాకు సంస్కారం ఉంది, సభ్యత ఉంది. అందుకే ఆమె మాట్లాడిన విధంగా మేమైతే మాట్లాడలేము. చూడండి, ఇది ఒక దారి గురించి చూడండి. వారి దారి వారిదే, వారి దారి వారిదే. కాషాయ వలస అని సాలూరు మండలంలో ఉంది. దీనికి 1,52,50,000 రూపాయలు నేను మంజూరు చేసి శంకుస్థాపన చేశాను. కానీ దీనికి చేయదాము. ఇప్పుడు వాళ్ళే చేసుకున్నారు. ఎందుకంటే మేము శంకుస్థాపన చేశాము. కానీ మేము ఏదైనా పూర్తి చేస్తే మాత్రం మీరు ఓపెనింగ్లు చేసేస్తారు. సాలూరు మండలంలో తవనం హాస్పిటల్ పూర్తి చేస్తే ఓపెనింగ్ చేశారు. సచివాలయాలు పూర్తి చేస్తే ఓపెనింగ్ చేశారు. ఇదే సాలూరు మండలం సిమిడి వలస రోడ్లు డబ్బులు ఇవ్వలేదు కానీ వీళ్ళు ఓపెనింగ్ చేశారు. అక్కడ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేస్తారు, సపోర్ట్లు కొట్టించుకుంటారు, ఏవో కాకమ్మ కబుర్లు చెప్తారు. వీళ్ళు మా గురించి మాట్లాడతారు. ఇది దండిగాం బ్రిడ్జ్ అని 11 కోట్ల రూపాయలతో మంజూరు చేయించాను. మరి ఇప్పుడు చేయించొచ్చు కదా ఈ బ్రిడ్జి. 11 కోట్ల రూపాయలు సాలూరు మండలంలో. అలాగే మక్కువ మండలంలోనే దుగ్గేరులోని ఒక బ్రిడ్జి చేయించాము, అడారిగేట్లోని 6 కోట్ల రూపాయలతో. అవి చేయించవచ్చు కదా. అలాగే సాలూరు మండలం శివరాంపురంలో ఒక బ్రిడ్జి మంజూరు చేయించాను సుమారు 6 కోట్ల రూపాయలతో. అది చేయించవచ్చు కదా. మేము చేయించిన బట్టి చేయించారట. కానీ పూర్తి అయిపోతే మాత్రం ఓపెనింగ్ చేస్తారట. ఇందాక నేను సీతంపేట అని చెప్పింది ఇది. ఆ సీతంపేట హామీ ఇచ్చింది టీచర్లకి ఆమె. అలాగే హాస్పిటల్ ఉంది, 100 పడకల హాస్పిటల్. వారు కేవలం జీవో కూడా ఇవ్వలేదు, ఒక మెమో ఇచ్చారు. ఎన్నికల ముందు కొబ్బరికాయలు కొట్టేశారు ఎమ్మెల్సీగా ఉండి. ఒక్క ఇటుక బిడ్డ కూడా వేయలేదు. సుమారు 75% మేము చేస్తే కరోనా కారణంగా నిధులాగితే ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాను, నేనేదో చేశానని. ఒక్క ఇటుక బిడ్డ అయ్యింది మేము చేశాం. పూర్తి చేసే బాధ్యత వాళ్ళకి లేదా? ఇప్పుడు ఏదో 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేను చేశానని చెప్తారు ఆమె. అలాగే కందులపదమూరు బ్రిడ్జి 5-6 సార్లు కొబ్బరికాయలు కొట్టారు టీడీపీ వాళ్ళు పూర్తి చేయలేదు. మేము చేసాం దాన్ని, మేము వదిలేయలేదు కదా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టారని. మోసూరని పాచిపేట మండలం బ్రిడ్జి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టారు, అయినా ఒక్క ఇటుక బిడ్డ కూడా వేయలేదు. మేము పూర్తి చేసాం. బాధ్యత ఉండాలి, మాట్లాడేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉండాలి. ఏమీ మంత్రి ఇటువంటి వరకు చంద్రబాబుకి మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళ గిరిజనులకు ఉద్ధరించేది, వీళ్ళ నియోజకవర్గ అభివృద్ధి చేసేది, వీళ్ళ జిల్లాను అభివృద్ధి చేసేది. నేను ఎన్నికలకు ముందే చూడండి, నేనేం చేసిన ముఖ్యమైన వర్కులు కూడా నేను ప్రకటించాను. తర్వాత ప్రకటించి దమ్ముందా వాళ్ళకి చూడండి, ప్రకటించాను. నేను ఎన్నికల కరపత్రంలోనే ప్రకటించాను. నేను ఏమేమి ముఖ్యమైన వర్కులు చేశాను చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంతకుముందే ఛాలెంజ్ చేశాను. సంజయ్ రాణి గారు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వేసిన రోడ్డు మీద నుంచి నడవకుండా, నేను వేసిన బ్రిడ్జి మీద నడవకుండా ఎల్లగల అడుగుతాను. సాలూరు నియోజకవర్గంలో మమ్మల్ని ప్రశ్నిస్తారు, మమ్మల్ని మాట్లాడతారు. అలాగే ఈ మధ్య కొన్ని ఆరోపణలు వాళ్ళ పిఎం మీద వచ్చేవి, వాళ్ళ కుటుంబం మీద వచ్చేవి. దానికి మేము కారణమని చెప్తున్నారు. మాకేటి సంబంధం, మా పార్టీకి ఏటి సంబంధం? ఒక దళిత ఒక బాధితురాలు చెప్పారు. ఆ బాధితురాలు చెప్పింది అవునో కాదని పోలీసులు తేలుస్తారు, చూస్తారు. ఎస్పీ గారికి కూడా ఒక నోటు ఇచ్చారు. మేము నిజాయితీగా చేస్తామని చెప్పారు. నిజాయితీ చేసే సంతోషమే, ఎస్పీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తాం మేము. కానీ దాన్ని మామూలుగా బురద జల్లుతాలేక ఎవరు మాట్లాడతారు? మీద బురద జల్లుతున్నారు. అనేక మహిళా సంఘాలు మాట్లాడారు, అనేక గిరిజన సంఘాలు మాట్లాడారు, ఇది ఐదువా మహిళా సంఘాలు కూడా మాట్లాడారు. మేమే కాదలేదు, ఎంతోమంది మాట్లాడారు. దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమిటంటే రాజకీయాలు ఎదుర్కోలేక ఆరోపణలు. మేము రాజకీయాలు ఎదుర్కోలేక మేము ఆరోపణలు చేస్తున్నమాట. రాజకీయాలు ఎదుర్కోలేక ఆరోపణలు చేయడం ఏంటి? మీరు ఏం చేస్తున్నారో ఎదుర్కోలేము. ఏం చేశారని మీరు ఏమేమి చేస్తున్నది మేము శాంక్షన్ చేయించినవే. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చెప్పారు మీరు చూడండి. ఈనాడు పేపర్లో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చెప్పారు చూడండి ఈనాడు పేపర్లోని. మహిళల జోలికి వస్తే కబర్దారని చెప్పారు. సాలూరు విషయం కూడా రాశారు దాంట్లో. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంతటితో ఆగిపోలేదు. ఆమె డ్రైవర్ మీద కూడా ఈరోజు ఫిర్యాదు ఇచ్చున్నాం. ఆమె డ్రైవర్ మీద కూడా, ఆమె డ్రైవర్ యొక్క హర్యానా డ్రైవర్ ఎవరు చేస్తున్నారు ఆయన మీద కూడా ఫిర్యాదు ఇచ్చున్నాం.
మరి కొద్ది రోజులు పోతే నేను కూడా ఆమెతో ఉన్న మనుషుల మీద, సొంత మనుషుల మీద నేను ఫిర్యాదు ఇవ్వబోతాను. నా మీద కూడా సరే అసభ్యకరంగా, అవహేళనగా, అవమానకరంగా మెసేజ్లు పెట్టారు. వాళ్ళ మీద కూడా నేను త్వరలో ఇస్తాను. అది ఇప్పుడు ఇస్తే బాగుంటుందా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తే బాగుంటుందంటే ఒకటి ఆలోచిస్తున్నాను నేను. అంతే. ఈ విధంగా తప్పుడు ఆమె చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని తిడితే, రాజేంద్రని తిడితే, పుసశ్రీవాణి తిడితే, కళావతిని తిడితే నాకు మంచి పేరు వచ్చేస్తుంది, తప్పులన్నీ కూడా ఉప్పులు అయిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను మంచిగానే చూస్తుంది, మంత్రి పదవి పోదు అని ఆలోచన తమ్మున్నారు. అంతే తప్పించి మరికొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా సరైన పనులు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, గిరిజనులకు మేలు చేయాలని మరి కోరుకుంటూ మా మీద తప్పుడు నిందలు ఇవ్వద్దని మరొకసారి మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.